తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి బోధలు, వారు చేసినటువంటి కృషి, వారు చేసిన త్యాగం. ఆ రోజు ఆమె స్కూల్కి వెళ్తా ఉంటే మామూలుగా బురద నీళ్లు చల్లటం, ఆమెని మరి అవమానకర రీతిలో అవమానించటం అలాంటివి చేసినా కానీ వాళ్ళు మరి ఆ యొక్క వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడం కోసం పోరాటం కొనసాగించారు. బాగా అట్టడుగునున్నటువంటి వర్గాలు కొన్ని అతి శూద్రులకి పిల్లల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి సంస్కరించి అదేవిధంగా వాళ్ళకి విద్యాబోధన చేయటమే కాదు, వాళ్ళని సంస్కరించి దాదాపు వాళ్ళు 2000 మంది పిల్లల్ని ఆ రోజుల్లోనే ఉచితంగా విద్యను అందించేటటువంటి కార్యక్రమం తీసుకున్నారంటే పూణే ప్రాంతంలో వాళ్ళు చేసినటువంటి సంస్కరణలు ఈనాటికి కూడా మనం కొనసాగిస్తా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, మా యొక్క అధినేత వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, మా యొక్క మరి ఏదైతే మా పార్టీ అధ్యక్షులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆశయాల్లో ఈరోజు నాడు నేడు ద్వారా స్కూలు పిల్లల్ని కూడా స్కూళ్ళు మార్చి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి విద్యా వ్యాప్తికి అంతర్జాతీయ స్థాయిలో విద్యా స్టాండర్డ్స్ కూడా పెంచాలని చెప్పి ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి, నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చి ఆ రోజు జ్యోతిబా పూలే కానీ సావిత్రిబా పూలే కానీ సావిత్రిబా పూలే గారు ఇంగ్లీషు విద్యని నేర్చుకొని ఆమె నాట్ ఓన్లీ అంటే మహిళా ఉపాధ్యాయులే కాదు, ఆమె ఒక రచయిత, ఆ తర్వాత సంస్కర్త. ఆమె స్త్రీల యొక్క అభ్యున్నతి కృషి చేసినటువంటి ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళల యొక్క అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారు విశేషంగా కృషి చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్న వైఎస్ఆర్ పార్టీ మహిళా అభ్యుదానికి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా విద్యా వ్యాప్తిని ప్రోత్సహించాలి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశారు. అదేవిధంగా మరి ఏదైతే వైద్య కళాశాలను కూడా ప్రైవేటైజ్ చేసేటటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. పేదలకి ఏ విధమైనటువంటి ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం జరగాలో అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం జరగాలని వైఎస్ఆర్ పార్టీ ఆ యొక్క మహానుభావులు సావిత్రిబాయి పూలే ఆశయాలతో ముందుకు కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంకా కూడా బలోపేతం చేయాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో ఏదైనా జరిగినా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలి. అదే మరి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే గారికి వారికి ఇచ్చేటటువంటి నివాళులు ఈరోజు ఏదైతే